నారాయణాయ సభ్యులందరికీ శుభోదయం. ఇప్పుడు నేను భాగవతం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు నేను భాగవతం చెప్పడం మొదలు పెడుతున్నాను. మీరందరూ తప్పకుండా ఇది వింటారని ఆశిస్తున్నాను. ఒకవేళ విన్న తర్వాత మీకు నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా రాయండి. మీ ఒక్కొక్క లైక్ మాకు ముందు చాలా పనికొస్తుంది. అందుకోసం ఎవ్వరూ మర్చిపోవద్దు, తప్పకుండా లైక్ చేస్తారని, కామెంట్ పెడతారని ఆశిస్తూ మీ రాజేశ్వరి. ఇప్పుడు శ్రీమద్ భాగవత మహాత్మ్యం. ఇది పద్మపురాణంలో ఉత్తరాఖండం అన్నమాట. మొదటి అధ్యాయం. నైమిసారణ్యంలో సత్రయాగ సందర్భంలో సూత పౌరాణికుడు, శౌనకుడు మొదలగు మహామునులకు భాగవత మహాత్మ్యమును ఈ విధంగా వర్ణిస్తున్నాడు. శౌనకుడు సూత పౌరాణికుని ఇలా అడిగాడు: భక్తితోనూ జ్ఞానముతోనూ వైరాగ్యముతోనూ మానవునిలో వివేకము ఏ విధంగా వృద్ధి చెందుతుంది వివరించండి. లోకంలో సత్వ రజ తమో గుణాలతో కూడిన విష్ణు మాయ ఆవరించి ఉంది కదా. విష్ణు భక్తులు ఏ ప్రకారంగా ఈ మాయను, దాని వలన కలిగే మోహమును అధిగమిస్తారు. పైగా ఈ కలికాలంలో మానవులు ఎక్కువగా అసుర స్వభావము, రాక్షస ప్రవృత్తి కలిగి ఉంటారు. నానా రకములైన బాధలతో, దుఃఖములతో కుంగిపోతూ ఉంటారు. వాటిని దాటే ఉపాయమే లేదా? ఈ జీవుల మనసులను పరిశుద్ధము చేసే ఉపాయం ఏదైనా ఉన్నదా? ఆ పరమాత్మ అయిన శ్రీకృష్ణుని పాదములను పొందడానికి అన్నిటికంటే సుఖమైన, పవిత్రమైన, శాశ్వతమైన ఉపాయము ఒకటి నాకు తెలియచేయండి. మీరు మాకు గురువులు. చింతామణి అనే మణి కోరుకున్న సుఖాలు ఇస్తుంది, కల్పవృక్షము స్వర్గసుఖాలను ఇస్తుంది. కానీ మీ వంటి గురువు మాకు మోక్షమును, మార్గము సుగమం చేస్తాడు అని అడిగాడు. అప్పుడు సూతుడు ఇలా చెప్పసాగాడు. సూతుడు శౌనకునితో ఇలా అన్నాడు: బ్రాహ్మణోత్తమ, నీ హృదయములో భగవంతుని మీద అపారమైన ప్రేమ ఉంది. ఆ కారణంగానే ఇటువంటి ప్రశ్నలు అడుగుతున్నావు. నాకు చాలా ఆనందంగా ఉంది. మానవులకు జననము, మరణము ఇవే ఎక్కువ భయాన్ని కలిగిస్తాయి. ఆ భయాన్ని పోగొట్టే మార్గమును నీకు వివరిస్తాను. మానవునిలో భక్తి భావన వృద్ధి చేసి పరమాత్మను చేరుకునే ఉపాయము నీకు చెబుతాను, సావధానంగా విను. పూర్వము వ్యాసుడు భాగవత పురాణమును రచించాడు. దానిని తన కుమారుడు అయిన సుఖమహర్షికి చెప్పాడు. సుఖమహర్షి వలన భాగవత పురాణము లోకములో వ్యాప్తి చెందింది. మనస్సు శుద్ధి కావాలంటే ఈ భాగవత పురాణం కంటే మంచి సాధనము మరొకటి లేదు. కేవలం పూర్వజన్మ పుణ్యము ఉంటేనే భాగవత పురాణము వినే భాగ్యం కలుగుతుంది. వ్యాసుని కుమారుడైన శుకుడు ఈ భాగవత పురాణమును పరీక్షిత్ మహారాజుకు వినిపించడానికి సిద్ధంగా ఉండగా దేవతలు అమృత కలశముతో అక్కడికి వచ్చారు. వారు సుఖ మహర్షితో ఇలా అన్నారు: మహాత్మా, ఈ అమృత కలశమును తీసుకొని మాకు ఆ భాగవత కథామృతమును మాకు ఇవ్వండి. ఈ అమృతమును పరీక్షిత్ మహారాజుకు ఇవ్వండి. ఆయన మృత్యువును జయిస్తాడు. తక్షకుడు కాటు వేసిన ఆయన చావడు అని అన్నారు. శుకుడు తనలో తాను ఇలా ఆలోచించాడు: భాగవతము మణి లాంటిది, దేవతలు తెచ్చిన అమృతము గాజుపూస. వీటికి రెండిటికి సామ్యము, సౌమ్యము ఎక్కడున్నది అని అనుకున్నాడు. దేవతలతో ఇలా అన్నాడు: మీరు కేవలము అహంకారంతో ఇక్కడకు వచ్చారు. మీకు భక్తి లేదు, కాబట్టి మీకు భాగవత కథను ఇవ్వను అని అన్నాడు. ఆ కారణం చేత భాగవత కథ
కేవలం మానవ లోకానికే పరిమితం అయింది, దేవతలకు అందుబాటులో లేదు. తరువాత పరీక్షిత్ మహారాజు శుకుని వలన భాగవత కథను విని ముక్తి పొందాడు. అది విని బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. వెంటనే ఒక త్రాసును తెప్పించాడు. భాగవతమును ఒక పక్క, ఇతర మోక్ష సాధనములను ఒక పక్క వేసి తూచాడు. భాగవతము బరువుకు అది వెలవెలబోయాయి. ఇది చూచి అక్కడ ఉన్న ఋషులు అందరూ ఆశ్చర్యపోయారు. ఈ కలియుగంలో కేవలం భాగవతమును చదివినంత మాత్రమున మోక్షం వస్తుంది అని వారిలో వారు అనుకున్నారు. ఈ భాగవతమును సప్తాహముగా అంటే 7 రోజుల పాటు వింటే మోక్షం వెంటనే వస్తుంది అని నమ్మారు. పూర్వము ఈ భాగవత పురాణమును సనకుడు మొదలగు ఋషులు దేవర్షి నారదునికి చెప్పారు. అప్పటికే బ్రహ్మగారు నారదునికి భాగవత పురాణమును వినిపించాడు. కానీ సప్తాహ విధిలో సనకాదులు నారదునికి చెప్పారు అని సూతి చెప్పగా సౌనకుడు ఇలా అడిగాడు, భాగవతమ, నారదునికి సనకాదులకు ఎలా కలిసింది? వారు ఎక్కడ కలుసుకున్నారు? భాగవత పురాణమును మరలా వినాలనే కోరిక నారదునికి ఎలా కలిగింది? వివరంగా తెలియచేయండి అని అడిగాడు. అప్పుడు సూత పౌరాణికుడు ఇలా చెప్పసాగాడు. ఒకనాడు విశాల పురి అనే ప్రదేశంలో 4 ఋషులు సత్సంగం చేస్తున్నారు. అప్పుడు నారద అక్కడే ఉన్నాడు. నారదుని చూచి ఆ ఋషులు ఇలా అడిగారు, నారద, నీ ముఖం ఎందుకో చింతాక్రాంతమై ఉంది. కారణం ఏమిటి? నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడికి ఇంత త్వరగా వెళుతున్నావు? నీ ముఖం చూస్తూ ఉంటే ఎంతో ధనం పోగొట్టుకున్న వాడి మాదిరి వెలవెలబోతూ ఉంది. నీ మనస్సు బాగా వికలమైనట్టు ఉంది. నీ వంటి వాడికి ఇలా ఉండటం ఉచితం కాదు. అసలు కారణం ఏమిటో చెప్పు అని అడిగారు. అప్పుడు నారదుడు వారితో ఇలా అన్నాడు, అన్ని లోకముల కంటే భూలోకము సర్వోత్తమము అని తలంచి నేను ఇక్కడికి వచ్చాను. ఎన్నో తీర్థములను దర్శించాను. పుష్కరము, ప్రయాగ, కాశీ, నాసిక్, హరిద్వార్, కురుక్షేత్రం, శ్రీరంగం, సేతువు మొదలగు తీర్థములలో తిరిగాను. కానీ ఎక్కడా నా మనసుకు శాంతి కలగలేదు. ఎందుకంటే ఈ కలియుగంలో అధర్మం పెచ్చరిల్లి ధర్మానికి నిలువ నీడ లేకుండా పోయింది. ఈ కలియుగంలో సత్యము, తపస్సు, శౌచము, దయ, దానము ఇవన్నీ మచ్చుకైనా కనబడటం లేదు. మానవులు అందరూ కేవలం తమ పొట్ట నింపుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. అబద్ధాలు చెప్తున్నారు. ఏ పని చేయకుండా సోమరులుగా ఉన్నారు. వీళ్లకు బుద్ధి అసలు పని చేయటం లేదు. వీరి మొహాన అదృష్టం అసలు రాయబడలేదు. వీరిని అన్ని రకాల కష్టాలు చుట్టుముడుతున్నాయి. పేరుకు సాధువులుగా వైరాగ్యం పొందిన వారిగా చెప్పుకుంటున్నారు. అనేక అకృత్యాలు, దుర్మార్గాలు చేస్తున్నారు. ఆడవారి వద్ద నుండి ధనము అపహరిస్తున్నారు. ఇళ్లలో ఆడవారిదే పెత్తనంగా సాగుతూ ఉంది. వారి అన్నదమ్ములు అంటే యజమాని బావమరుదులే సలహాలు ఇస్తున్నారు. కలియుగంలో మానవులు స్త్రీలను ధనానికి అమ్ముకుంటున్నారు. స్త్రీలు, పురుషులు అకారణంగా తగువులాడుకుంటున్నారు. మహాత్ములు ఉండే ఆశ్రమములు, తీర్థములు, పుణ్యక్షేత్రాలు దుర్మార్గుల ఆధీనంలో ఉన్నాయి. కొంతమంది దుర్మార్గులు ధనం కోసం దేవాలయములకు కూడా ధ్వంసం చేస్తున్నారు, కొల్లగొట్టారు. కలియుగంలో యోగులు, సిద్ధులు, జ్ఞానులు మంచి పనులు చేసేవారు మచ్చుకైనా కనిపించటం లేదు. ఆత్మజ్ఞానం గురించి ఎవరూ సాధన చేయటం లేదు. పైగా ఈ భూమి మీద అందరూ అన్నం అమ్ముకుంటున్నారు. బ్రాహ్మణులు తాము నేర్చుకున్న విద్యను అమ్ముకుంటున్నారు. స్త్రీలు వేశ్యావృత్తిలో జీవిస్తున్నారు. కలియుగంలో ఈ ఘోరాలు అన్నీ చూస్తూ నేను యమునా నదీ తీరం చేరుకున్నాను. అక్కడ ఒక స్త్రీ విషాదంతో కూర్చుని ఉంది. ఆమె పక్కన 2 వృద్ధులు నేల మీద పడుకొని ఉన్నారు. వారి ఒంటి మీద స్పృహ లేదు. వారి శ్వాస బరువుగా వస్తోంది. ఆ స్త్రీ ఏడుస్తూ వారికి సేవలు చేస్తూ ఉంది. వారికి స్పృహ తెప్పించడానికి
శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. ఎవరైనా వచ్చి తనకు సహాయం చేస్తారా అని దిక్కులు చూస్తూ ఉంది. ఆమె చుట్టూ కొంతమంది స్త్రీలు నిలబడి ఆమెకు విసనకర్రలతో విసురుతున్నారు. ఆమెను ఊరడిస్తున్నారు. ఈ విషయం అంతా నేను దూరం నుండి చూచాను. వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళాను. నన్ను చూడగానే ఆమె లేచి నిలబడింది. నాతో ఇలా చెప్పింది, ఓ మహాత్మా, ఒక్క క్షణం ఆగండి. నా దుఃఖమును తొలగించండి. మీ దర్శన భాగ్యంతోనే లోకంలో ఉన్న అన్ని చింతలు నాశనం అవుతాయని అంటారు. మీ మాటలు నాకు కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి అని పలికింది. అప్పుడు నారదుడు ఆమెతో ఇలా అన్నాడు, ఓ దేవి, నీవు ఎవరు? ఈ ఇద్దరు నీకేమవుతారు? నీకు వింజామరలు వేస్తున్న ఈ స్త్రీలు ఎవరు? నీవు ఈ ప్రకారంగా దుఃఖించడానికి కారణం ఏమిటి? అన్ని వివరములుగా నాకు సవిస్తరంగా చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆ స్త్రీ నారదునితో ఇలా చెప్పసాగింది, మహాత్మా, నా పేరు భక్తి. ఈ ఇరువురు వృద్ధులు నా కుమారులు. వీరి పేర్లు జ్ఞానము, వైరాగ్యము. కాలమహిమ చేత వీరికి ముసలితనం ఆవహించింది. ఈ స్త్రీలు గంగా, యమున మొదలగు పుణ్య నదులు. నన్ను సేవించడానికి వచ్చారు. నాకు సుఖము, శాంతి కరువయ్యాయి. నా గురించి చెప్తాను వినండి. నా కథ మీ అందరికీ తెలిసిందే, కానీ మీరు వింటే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. నేను ద్రావిడ దేశంలో పుట్టాను. కర్ణాటకలో పెరిగాను. అన్ని ప్రదేశములలో గౌరవింపబడ్డాను. నాకు వృద్ధాప్యం వచ్చింది. ఇంతలో కలియుగం ప్రవేశించింది. ఈ కలియుగంలో దుర్మార్గులు నన్ను చిన్నాభిన్నం చేశారు. నా కుమారులు నేను ఏమాత్రం బలం లేని వాళ్ళం అయ్యాము. శ్రీకృష్ణుడు సంచరించిన ఈ బృందావనంలో ప్రవేశించిన తర్వాత నాకు మరల జవసత్వాలు వచ్చాయి. కానీ నా కుమారులు మాత్రము అలాగే ఉన్నారు. నేను ఇక్కడి నుండి మరొక ప్రదేశంకు పోవాలని అనుకుంటున్నాను. కానీ నా కుమారులు వృద్ధులు. వారిని విడిచి ఎక్కడికి పోలేకపోతున్నాను. ఇప్పటిదాకా నేను నా కుమారులు అందరము కలిసిమెలిసి ఉంటున్నాము. సాధారణంగా తల్లి వృద్ధురాలుగాను కుమారులు వయసులోనూ ఉంటారు. కానీ మా విషయంలో అది విరుద్ధంగా ఉంది. ఇవాళకింతే, మిగతాది రేపు తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. ఓం నమో నారాయణాయ.